లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సెక్రటరీ జనరల్ కేశవరావు, హరీష్ రావు సహా ఇతర నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ చేవెళ్ల లోక్సభ సమావేశం నిర్వహిస్తున్నారు. లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన ముఖ్య నాయకులు హాజరు కానున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి సగటున 70 మందిని ఆహ్వానించారు. రాబోయే లోక్సభ ఎన్నికలకు పార్టీ క్యాడర్ను సమాయత్తం చేసి వారి సలహాలు, సూచనలు స్వీకరించడంపై సమావేశంలో చర్చించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, గెలుపుపై పటిష్ట కార్యాచరణ రూపొందిస్తారు. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సరిత అందజేస్తారు. సరిత, మమత, ఈ రోజు తెలంగాణ భవన్ లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. గత 2 రోజులుగా తెలంగాణ భవన్ లో ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు కొనసాగుతున్నాయి. మొన్న ఆదిలాబాద్, నిన్న కరీంనగర్ జరగడం జరిగింది. ఈ రోజు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో మరికొంతమంది పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతల ఆధ్వర్యంలో ఈ సమావేశాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా సిద్ధం కావాలి అనేటువంటి అంశం పైన వచ్చినటువంటి వాళ్ళకి దిశానిర్దేశం చేస్తున్నారు. ఆ పార్లమెంట్ నియోజకవర్గం కింద ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలకి సంబంధించినటువంటి ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఓడిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, అదేవిధంగా ఆయా నియోజకవర్గాల కింద ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మొత్తం ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 70 మంది, మొత్తం 7 ఒక పార్లమెంట్ నియోజకవర్గం కింద ఉండేటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రజాప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. అయితే ఇందులో పార్టీ ఎక్కువగా వాళ్ళకి దిశానిర్దేశం చేసింది కాకుండా వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువగా ఇన్పుట్ తీసుకున్నటువంటి ప్రయత్నం పార్టీకి సంబంధించినటువంటి నేతలు చేస్తున్నారు. ఎందుకంటే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. కాబట్టి ఎక్కడ ఎట్లాంటి లూప్ హోల్స్ ఉన్నాయి, ఎక్కడ ఏ విధమైనటువంటి మిస్టేక్స్ జరిగాయి అనేటువంటిది క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తకే తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని పార్టీ వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకుంటుంది. కొంతమంది దగ్గర నుంచి లిఖిత పూర్వకంగా కూడా ఒకవేళ సమావేశంలో చెప్పేందుకు కొంత అన్కంఫర్ట్ ఉన్నటువంటి వాళ్ళకి లిఖిత పూర్వకంగా రాసివ్వాలి అనేటువంటి విషయాన్ని కూడా చెప్తుంది. వీటన్నింటినీ మళ్ళీ అధినేత కేసీఆర్ కి వివరించడం జరుగుతుంది. ఏ నియోజకవర్గాల్లో ఏ విధంగా ఉంది అనేటువంటి అంశం పైన వాటన్నింటినీ ఇప్పుడు ఈ సమావేశంలో వచ్చినటువంటి అంశాలన్నింటినీ బీఆర్ఎస్ అధినేతకు, కేసీఆర్ కు పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ వివరించి చెప్తున్నారు. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఫలితాలకు సంబంధించినటువంటి రివ్యూ చేసుకోవడంతో పాటు ముందు జరగబోయేటువంటి పార్లమెంటు ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా సిద్ధం కావాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ముఖ్యంగా అయితే వచ్చినటువంటి వాళ్ళందరికీ స్పష్టంగా ఒకటి చెప్తున్నారు. కాంగ్రెస్ ఏ విధంగా మోసపూరితమైనటువంటి హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిందో ఆ మోసపూరితమైనటువంటి కాంగ్రెస్ వైఖరిని తెలంగాణ ప్రజల్లో పార్టీ ఏ విధంగా ఎండగట్టాలి అనేటువంటి విషయం పైన ఒక స్పష్టమైనటువంటి దిశానిర్దేశం పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు చేస్తున్నారు. మమత. రైట్ సరిత, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఇక లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది.
గెలిపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సెక్రటరీ జనరల్ కేశవరావు, హరీష్ రావు సహా ఇతర నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ చేవెళ్ల లోక్సభ సమావేశం నిర్వహించనున్నారు. లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన ముఖ్య నాయకులు హాజరు కానున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి సగటున 70 మందిని ఆహ్వానించారు. రాబోయే లోక్సభ ఎన్నికలకు పార్టీ క్యాడర్ను సమాయత్తం చేసి వారి సలహాలు సూచనలు స్వీకరించడంపై సమావేశంలో చర్చించనున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, గెలుపుపై పటిష్ట కార్యాచరణ రూపొందిస్తారు.